రాష్ట్ర ప్రగతి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గడిచిన 2 ఏళ్లలో ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను, సాధించిన విజయాలను ప్రజలకు వివరించేందుకే నిండైన సంక్షేమానికి చిరునామా అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. అనకాపల్లి పర్యటనలో జరిగిన మంత్రి కొల్లు రవీంద్ర ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా నెరవేరుస్తోందని అన్నారు. కేవలం సంక్షేమానికే పరిమితం కాకుండా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. రానున్న 3 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పరిపాలన పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో ఒకసారి ప్రజలందరికీ కూడా గత పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులు అన్నీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని పెట్టుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజున అనకాపల్లి జిల్లాలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ విజయకృష్ణ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు ఒక విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణానికి ప్రారంభించుకుని 2 సంవత్సరాలైంది. ఒక సంక్షోభం నుంచి ఒక స్వర్ణాంధ్ర నిర్మాణానికి పునాది పడినటువంటి రోజు 2 సంవత్సరాల క్రితం ఇదే రోజు. మరి ఆ రోజు చూసాం, ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 14 నుంచి 19 వరకు మెట్టు కట్టుకుని రాష్ట్రాన్ని తీసుకెళ్తా ఉంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలని ఆ రోజున కులాలని, మతాలని, ప్రాంతాలని మన మధ్యన విధ్వంసాలు సృష్టించి ఆ రోజు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో అధికార పీఠం చేపట్టినటువంటి తొలి రోజే ఆయన చేసింది ప్రజావేదిక కూల్చివేత. ఆ ప్రజావేదిక కూల్చివేత 5 సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల్ని, అన్ని రంగాల్ని, అన్ని సంస్థల్ని సర్వనాశనం చేసి ఇచ్చిన మాట ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా ప్రజలు బయటకు వచ్చి మాట్లాడాలంటే భయపడే విధంగా, సమస్యల్ని ఎవరికి చెప్పుకోవాలన్నా తెలియనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా కూడా అగమ్య గోచరంగా మిగిలినటువంటి పరిస్థితుల్లో నాయకుల మీద కేసులు పెట్టి అరెస్టు చేసి, మహిళల మీద, ఎస్సీల మీదే ఎస్సీ కేసు పెట్టించి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి, యువతకి ఉద్యోగాలు లేకుండా గంజాయికి, డ్రగ్స్కి మరి ఆ రోజున అన్ని వర్గాల్ని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. దాన్ని గమనించే 2024లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశ చరిత్రలో ఎప్పుడూ రానటువంటి విజయం, 94% సీట్లు గెలిపించినటువంటి ఘనత ఆంధ్ర రాష్ట్ర ప్రజలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 175 స్థానాలకి 164 స్థానాలు వచ్చినటువంటి మెజారిటీలు నిజంగా ఎప్పుడు చరిత్రలో లేనటువంటి విజయాన్ని ఇచ్చారు. కానీ పరిపాలన చేపట్టే నాటికి రాష్ట్ర పరిస్థితి అగమ్య గోచరం. ఎక్కడి నుంచి పరిపాలన సాగించాలో తెలియదు. వెంటిలేటర్లో ఉన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఒక పక్క ఆదాయాలు లేవు, ఉన్న ఆస్తులు అమ్మేశాడు జగన్మోహన్ రెడ్డి, తాకట్లు పెట్టేశాడు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతతో, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి వెనుక ఆయన సపోర్ట్తో ఆ రోజున ఇచ్చినటువంటి